నమ్మదగిన దేవా, మరలా ఒకసారి ఈ కృపాసనం దగ్గరికి ధైర్యంగా వస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీ సన్నిధిని మాకు అనుగ్రహించినారు. మా ఆరాధనలు నువ్వు అంగీకరించినావని నమ్మి నిన్ను స్తుతిస్తూ నిన్ను గణపరుస్తుంటున్నాం ప్రభువా. నీ కుమారుని ప్రధాన యాజకత్వాన్ని, నిత్యముండే యాజకత్వాన్ని మీరు మా పట్ల కొనసాగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయనా, నీ కుమారునికి బలియాగమునకు సాదృశ్యముగా నిష్కల్మషమైన రక్తమునకు నాయన నాగలి చాలు వలె దున్నబడిన ఆ శరీరానికి సాదృశ్యముగా నాయన తండ్రి మమ్మల్ని తీసుకొని తిరిగి రావడానికి ఉన్నటువంటి ఆ సమయం వరకు చేయుడని మీరు మాకు చెప్పిన ఈ క్రమంలోనికి మేము వెళ్ళనయింటుండగా మరలా ఒకసారి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచూసుకొని యోగ్యమైన రీతిగా బలలో చేయవేయడానికి మాకందరికీ సహాయం చేయవలసిందిగా మరలా ఒకసారి దీనున్నంటూ నీ సన్నిధానంలో నన్ను నేను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మరలా ఒకసారి మీకు అందరికీ వందనాలు. గత 2 సంవత్సరాలుగా స్థానిక సంఘము నా గురించి, నా కుటుంబం గురించి, ప్రాముఖ్యంగా మా అమ్మాయి వివాహం గురించి ప్రార్థన చేస్తూ వచ్చినారు. దానికి మేమందరము మీకు రుణపడి ఉంటాము. నిండు వందనాలు తెలియజేస్తుంటున్నాము. అదే సమయంలో వ్యక్తిగతంగాను కుటుంబ పక్షంగాను మీకు అందరికీ క్షమాపణలు కూడా తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. కారణం ఏంటంటే, ఇంత భారంగా ప్రార్థన చేసిన మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా మ్యారేజ్కి ఇన్వైట్ చేయలేకపోయినాను. నేను ప్రస్తుత పరిస్థితులను బట్టి మీరు అర్థం చేసుకుంటారని, నా గురించి, కుటుంబం గురించి, నూతనంగా జతపరచబడిన నా కుమారుడు అల్లుని గురించి మీరు ప్రార్థన చేస్తారని మిమ్మల్ని అందరినీ కుటుంబ పక్షంగా వేడుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితులను బట్టి తప్ప మరొక కారణం ఏమీ లేదు. ఈ సంఘంలో నాటబడిన ప్రతి ఒక్కరూ నాకు ప్రాముఖ్యమైనటువంటి వారే. మనమంతా ఒక కుటుంబం కాబట్టి మీ అందరితో కలిసి నా కూతురు వివాహం చేసుకోవాలని మరి మనసు నిండా తలంపు ఉండింది. కానీ పరిస్థితులను బట్టి, మరి కొన్ని కారణాలను బట్టి అందరినీ ఇన్వైట్ చేయలేకపోయినాను. దయచేసి క్షమించండి. బలలోనికి వెళ్ళకముందు కొన్ని వాక్య భాగాలను మనం ధ్యానించుకొని, దేవుడు మనకు హెచ్చరికగా ఏదైనా మాట్లాడినట్లయితే నిలబడిన నేను, వాక్యం వింటున్నటువంటి మీరు హెచ్చరికలు తీసుకొని మనం ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా బైబిల్లో ఉండేటువంటి విశ్వాస వీరులను, బైబిల్లో దేవుడు పేర్కొన్నటువంటి క్యారెక్టర్స్ని కేటగిరికల్గా దాన్ని విభాగించి మనము చూసుకున్నట్లయితే ప్రాముఖ్యంగా 2 కేటగిరీస్, 2 భాగాలుగా మనం విభాగించి ధ్యానించుకునవచ్చు. కొంతమందిని వారి జీవితాల్లో మనం ఏం నేర్చుకోకూడదో దేవుడు తెలియజేస్తూ వారిని బైబిల్ గ్రంథంలో రాసిపెట్టినాడు. మరికొంతమందిని వారి జీవితాల్లో మనం ఏం నేర్చుకోవచ్చు వాళ్ళ జీవితం నుంచి అని ఉదాహరణగా ఉండుటకు మరికొంతమందిని దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టినాడు. బైబిల్ గ్రంథంలో రాసిపెట్టినాడు కాబట్టి అందరూ పరిశుద్ధులే అని అనుకోవడానికి వీలు లేదు. క్రైస్తవ పేర్లు పెట్టబడినంత మాత్రాన అందరూ క్రైస్తవులు ఎలాగైతే కారో, మందిరంలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ రక్షింపబడినటువంటి వారు అని అనడానికి ఎలాగైతే వీల్లేదో, రక్షింపబడినటువంటి వాళ్ళందరూ పరిశుద్ధ జీవితం కోసము ప్రాకులాడుతూ ప్రతిరోజు సిలువ వేయబడుతున్నటువంటి వారు కారు అనేటువంటిది ఎంత వాస్తవమో, బైబిల్లో ఉండేటువంటి క్యారెక్టర్స్ అందరూ పరిశుద్ధులు కారు అనేటువంటి విషయాన్ని కూడా మనం గ్రహించాలి 2 కేటగిరికల్ వైజ్గా. నిన్నటి దినాన నేను బల్ల గురించిన వర్తమానము సిద్ధపడుతున్నప్పుడు ఒక క్యారెక్టర్, బైబిల్లో ఉండేటువంటి ఒక క్యారెక్టరు నా తలంపులోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు. ఆ క్యారెక్టర్ గురించి మెడిటేషన్ చేద్దామని అనుకొని నేను ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దాదాపుగా 2000 సంవత్సరాల నుంచి ఈ క్యారెక్టర్తో దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయా విధాలుగా సంఘంతో మాట్లాడుతున్నాడు, యవనస్తులతో మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఉజ్జీవ సభల్లో, సిద్ధపాటు సభల్లో, రాకడ గురించినటువంటి సందర్భములు, సువార్త కూటములు జరిగినప్పుడు ఈ క్యారెక్టర్ని టచ్ చేయకుండా సువార్త బహుశా చెప్పము. మరి నేను ఏం మాట్లాడమంటావు ప్రభువా, ఈ క్యారెక్టర్ విషయంలో కొత్తగా చెప్పేది ఏముంది? 2000 సంవత్సరాల నుంచి సంఘము ఆవిర్భవించబడిన దినం మొదలుకొని ఇప్పటి వరకు ఈ క్యారెక్టర్ లేకుండా సువార్త చెప్పబడట్లేదు. నేనేం చెప్పాలి ప్రభువా అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించినటువంటి సమాచారాన్ని బైబిల్లో ఎంతవరకైతే దేవుడు రాసిపెట్టినాడో దాని గురించి ధ్యానం చేస్తుంటున్నప్పుడు ఒక సమకాలీన క్రైస్తవుని జీవితానికి, ఈ వ్యక్తి జీవితానికి సరిపోల్చుకొనదగిన సాదృశ్యాలు చాలా కనపడినాయి. ముఖ్యంగా నా వ్యక్తిగతమైన జీవితానికి దీన్ని పోల్చుకున్నప్పుడు నేను ఎంతైనా ఈ క్యారెక్టర్ గురించి నా జీవితాంతము నేర్చుకోవచ్చు అనే ఒప్పుదలలోనికి నేను వచ్చిన తర్వాత దాని గురించినటువంటి వర్తమానము నేను సిద్ధపడడం జరిగింది.
ఆ క్యారెక్టర్ మరి ఎవరో కాదు, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయన పాత నిబంధనలో అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడైనటువంటి లోతు అనేటువంటి వ్యక్తి. ఈరోజు కూడా మనము ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటాము. కొత్త విషయాలు ఏవి కాకపోయినప్పటికీ ఈ ప్రస్తుత దినాల్లో ఈ హెచ్చరికలు నాకు, సంఘానికి, మనకందరికీ అవసరం కాబట్టి మనం కొన్ని విషయాలు, దేవుడు రాసిపెట్టినటువంటి విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు మన ఒప్పుదలలోనికి తీసుకొచ్చిన కొలది వాటి గురించి మనము ధ్యానించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 16. 19వ అధ్యాయము 16వ వచనము నేను చదువుతున్నాను. ఒక మాటను మాత్రం చదువుతున్నాను. అతడు తడవు చేసెను. హీ లింగర్డ్. అతడు తడవు చేసెను. రెండవది, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనములు. 2వ అధ్యాయము 7-8 వచనములు నేను చదువుతున్నాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చను అనే విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఈ లోతు గురించి ఆదికాండము 11వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఇతని ఇంట్రడక్షన్ మనం అక్కడ చూస్తాం. మనం నాహోరు అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత తెరహుకు 3 కుమారులు, తెలిసిన అంశమే. నేను క్లుప్తంగా ఇంట్రడక్షన్ ఇచ్చిన ముందుకు వెళ్తాను. నేను తెరహుకు 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. హారానుకు పుట్టినటువంటి వాడే లోతు, అనగా అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడు. చిన్న వయసులోనే చనిపోయినాడు. అతని తల్లి గురించి, హారాను తల్లి గురించి బైబిల్ మౌనంగా ఉన్నది కాబట్టి మనం కూడా మౌనంగా ఉండడం మంచిది. ఆ తరువాత 12వ అధ్యాయములో విగ్రహారాధికుడు, విగ్రహాలను చేసి మరి అమ్ముకుంటున్నటువంటి ఒక వ్యక్తి, అబ్రహాము యొక్క తెలియక అతను చేస్తున్నటువంటి భక్తి, అతని విశ్వాసములు, అతనిలోన నిజమైన దేవుణ్ణి కనుక్కోవాలనే వాంఛ, వీటన్నిటిని చూసి దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. పరలోక సంబంధమైన పిలుపు చేత అతన్ని పిలుచుకున్నాడు. అతను పిలుచుకొని, మనకందరికి తెలిసిన అంశం, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. నేను అతను పిలుచుకున్న తర్వాత మరి తండ్రి లేనటువంటి లోతును తనతో పాటు తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి. దాని గురించి మనం తర్వాత ధ్యానించుకుందాం. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మనకందరికీ బాగా తెలుసు, అలా ముందుకు వెళుతూ తాను నివసిస్తున్నటువంటి ప్రదేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము దేవుని చిత్తమును కనుగొని వెళ్ళాడా, సొంత ఆలోచనతో వెళ్ళాడా మనకి ఇప్పుడు ఇక్కడ అప్రస్తుతము. కానీ ఆయన ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన, అది ఎంతగానో ప్లెజెంట్గా ఉన్నటువంటి సంఘటన కాదు. ఆ సంఘటన జరిగిన తర్వాత అతను తిరిగి మరి వేరే స్థలానికి వెళ్ళినప్పుడు అతని యొక్క స్థితి, అతని కలిగినటువంటి ఆస్తుపాస్తుల గురించి దేవుడు రాసిపెడుతూ విస్తారమైన ధన సంపదలు కలిగినటువంటి అబ్రహాముగా దేవుడు పరిచయం చేసినాడు. అబ్రహాముతో కాపురం ఉన్నందుకు లోతు కూడా విస్తారమైన ధన సంపదలతో వర్ధిల్లినట్లుగా కూడా మనకు బాగా తెలిసినటువంటి అంశము. అంతవరకు మనకు బాగా తెలుసు. ఆ తర్వాత పరిస్థితులు గమనించినప్పుడు ఎంతగా వారు విస్తరించబడినారంటే వారు కలిసి నివసించలేనంత వారి ఆస్తి విస్తరించిందని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. అన్నీ మనకు తెలిసినటువంటి అంశాలే. ముందుకు వెళ్ళిపోదాము. ఆ తర్వాత అబ్రహాము దాతృత్వము కలిగినటువంటి వాడై తండ్రి సమానుడు కాబట్టి ఒక చాయిస్ ఆయనకే ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినప్పుడు, నువ్వు ఈ స్థలాన్ని, నీ ఎదుట ఈ స్థలం అంతా ఉన్నది, నువ్వు ఉత్తరపు దిక్కునికి వెళ్తే నేను దక్షిణ దిక్కుకు వెళ్తాను, నువ్వు అటువైపు, నువ్వు పడమరకు వెళ్తే నేను తూర్పు వైపు వెళ్తాను, ఇదిగో ఇది దేశమంతా నీ ఎదురుగుంది, నీ ఇష్టం వచ్చింది ఎన్నుకో అని చెప్పినప్పుడు లోతు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. లోతు జీవితాన్ని సంపూర్ణముగా మార్చివేసినటువంటి ఒక తప్పుడు నిర్ణయాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. అతని ఎంటైర్ జీవితాన్ని ప్రభావితం చేసినటువంటి ఒక విషయాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఆత్మీయుని సహవాసమును విడిచిపెట్టినటువంటి లోతు అనేటువంటి ఒక టాపిక్ని దీన్ని మనకు ఇవ్వచ్చు. ఒక స్పిరిచువల్ ఫెలోషిప్ని వదులుకొని లోకం వైపు వెళ్ళినటువంటి ఒక యవనస్తుని మనం చూసుకునవచ్చును. ఈ అంశాన్ని ధ్యానిస్తుంటున్నప్పుడు సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఏమనిపిస్తుందంటే, బ్రదర్, ఎవరైనా సరే, నేను అనుకుంటున్నాను, ఎవరైనా యవనస్తునికి అమెరికాలో, అది కూడా మరి కెనడాలో, మంచి సేఫ్టీ ప్లేస్గా చెప్పబడుతున్నటువంటి కెనడాలో 5 digits ఫిగర్ శాలరీ ఇచ్చి వెంటనే పర్మనెంట్ లెటర్ ఇచ్చేసి
ఒక క్వార్టర్స్ కూడా ఇచ్చి చక్కటి ఉద్యోగం ఉంది అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టి, ఇంకొక పక్కన అమెరికా కాకుండా అనకాపల్లిలో ఒక ఉద్యోగం ఉంది, ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది నీకు అక్కడ, ఆ ఉద్యోగం పర్మనెంట్ అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు అని చెబితే సాధారణంగా ఏ మనుష్యుడైనా మరి అమెరికాకే ఓటేస్తాడు. దాంట్లో తప్పేం లేదు. తనకున్నటువంటి ఆస్తిని ద్విగుణీకృతము చేసుకున్నటకు, అంటే డబల్ చేసుకున్నటకు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పెంపొందించుకున్నటకు ఒక వ్యక్తి ప్రణాళిక వేయడంలో ఏం తప్పు లేదు. కానీ ఇక్కడ చూసినప్పుడు లోతు తీసుకున్నటువంటి నిర్ణయము భౌతికముగా అతన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళగలిగినప్పటికీ ఆత్మీయంగా ఎంత దుర్దశకు అది తీసుకువెళ్ళిందో చూసినప్పుడు, ఈ లోకంలో మనము నివసిస్తుంటున్నప్పుడు మన నిర్ణయము మన ఆత్మీయ జీవితాన్ని ఎంత ప్రభావితము చేస్తుందో మనము ఇక్కడ ఒప్పించబడుతూ ఉన్నాం. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కొన్నిసార్లు మన దృష్టికి మనం తీసుకున్నటువంటి నిర్ణయము చాలా తెలివైన నిర్ణయముగా అనిపిస్తుంది, కానీ లోతు విషయాన్ని కూడా చూసుకుంటున్నప్పుడు కూడా నాణానికి ఒక వైపు, ఒక కోణంలో ఆలోచిస్తే లోతు ఏ నిర్ణయం తప్పు తీస్తున్నట్టుగా ఎందుకు అవుతుంది? తండ్రి లాంటి అబ్రహాం మీద ఇక్కడ ఆధారపడకుండా స్వశక్తితో అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, ఆ ఆస్తిని డబల్ చేసుకోవడానికి, తన కాళ్ళ మీద తాను నిలబడడానికి ఒక పచ్చిక బయలును ఎన్నుకుంటే తప్పేముంది దాంట్లో అని లోకస్తులు ఎవరైనా అనవచ్చు. కానీ ఎంత మూల్యానికి నువ్వు దానిని ఎన్నుకున్నావో ఆలోచన చేస్తే, ఆ తర్వాత లోతు యొక్క జీవితం ఆఖరి వరకు గమనిస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల గుండగా ఆయన వెళ్ళాడో మనకు అర్థమవుతుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్లో లోతు యొక్క క్యారెక్టర్స్ని నా మట్టుకు నేను 4 రకాలుగా అర్థం చేసుకున్నాను. ఒకటి, లోతు దురాశపరుడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళుతున్నప్పుడు లోతు యొక్క స్థితి వాక్యంలో గమనిస్తే కలిసి నివసించలేనంత విస్తారమైన సంపదను దేవుడు ఆల్రెడీగా ఆయనకి ఇచ్చినాడు. ఆయనకి తృప్తి లేని జీవితం. యాత్రలో ఉన్నాను అని మర్చిపోయే ప్రతి క్రైస్తవుడు త్వరగా ధనవంతుడగుటకు ఆతృతపడి సహవాసాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ క్షేమాభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టి, ఎక్కడికెక్కడికో తల్లిదండ్రులను విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, ఆత్మీయ ఫెలోషిప్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి విస్తారమైన ధనాన్ని కూర్చుకుంటున్నాడు. కానీ ఆత్మీయం యొక్క ఆ మెజర్మెంట్స్లోనికి అతడు వస్తే ఖచ్చితంగా తేలిపోతాడు. ఎందుచేతనంటే ఈ తలంపులు ఎందుకు వస్తాయనంటే, ఈ దినాల్లో కూడా అందరూ ఎవరైనా కావచ్చు, ఎవరు ఎగ్జామ్టెడ్ కాదు, మన జీవనం యొక్క పద్ధతులు, మనం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే పిల్గ్రిమేజ్లో ఉన్నామని మాత్రం మనకు అనిపించదండి. ఎవరు చూసే వాళ్ళకి అనిపించదు, మనకు కూడా అనిపించదు. మనం ఎట్లా ఉండదంటే, మన యొక్క జీవన విధానము ఇదే పరలోకమని, ఇదే పాలుదేనలు ప్రవహించే దేశమని, ఇదే ఏదేను తోటని అతను ఎత్తైతగా అనుకున్నాడో, ఇక్కడే మేము పర్మనెంట్గా ఉంటాం, మా పిల్లలు ఇక్కడే పర్మనెంట్గా ఉంటారనే ఆలోచనలో విశ్వాసి ఉన్నాడా అనే సందేహం కూడా రాకమానదు. అలాంటి పరిస్థితుల్లోనికి ఇలాంటి దినాల్లో డబ్బుల కోసము పరిగెడుతున్నటువంటి వాళ్ళ గురించి ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి యవనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే, డబ్బు సంపాదించుకోవడం తప్పు అని బైబిల్లో ఎక్కడా లేదండి. కానీ ఒక మాట స్పష్టంగా రాశాడు, మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి అన్నాడు దేవుడు. ధనమును కూర్చుకొనకుడి అని బైబిల్లో ఎక్కడ లేదు, కానీ మీ కొరకు కూర్చుకొనకుడి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఇది అందరికీ అప్లికబుల్. లోతు యొక్క జీవితాన్ని ప్రభావము చేసినటువంటి విషయం. రెండవది, లోతు ఒక స్వార్థపరుడు. ఎందుకు స్వార్థపరుడు అని అంటే, యవనస్తునిగా ఉన్నాడు, తల్లిదండ్రులు లేడు, తాత చనిపోయినాడు. మనకందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. అయినప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు. సండే స్కూల్ ఆ యొక్క దినాల నుంచి మనము ఈ కథను వింటూనే ఉన్నాము. ఎంత స్వార్థపరుడంటే, ఉన్నపాటుగా తన ఆశీర్వాదానికి ఎవరైతే కారణమై ఉన్నారో వారిని వదిలిపెట్టేశాడు. అబ్రహామును పిలుచుకున్న దేవుడు ఎంత నమ్మకమైనటువంటి వాడో, ఆ దేవుని విడిచిపెడితే నాకు ఈ ఆశీర్వాదం వస్తుందా? అసలు ఆ దేవుని పట్ల మా పెదనాన్న విధేయత చూపించినాడు కాబట్టి ఇంత ఆస్తి వచ్చింది కదా, నేను ఒకవేళ విడిచిపెడితే ఈ ఆస్తిని నేను కాపాడుకోగలనా అనే ఇంగిత జ్ఞానము, ద మినిమం బేసిక్ థాట్ కూడా రాకుండా ఉన్న పాటున ఆయన కనుచూపులో కనిపించింది దాన్నంతా సొంతము చేసుకోవాలని, తన ఆస్తిని ఎక్కువ చేసుకోవాలని వెళ్ళిపోయినటువంటి ఒక స్వార్థపరుడైనటువంటి లోతు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. ప్రియమైన యవనస్తులారా, ఒకవేళ యవనస్తుల మీటింగ్ కాకపోయినప్పటికీ చాలామంది మన మధ్యలో ఉన్నారు కాబట్టి, నువ్వు ఎంత మూల్యానికి సహవాసాన్ని వదిలిపెడుతున్నావు? ఎండ్ ఆఫ్ ద డే వాట్ యూ విల్ గెయిన్? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏం సంపాదించుకోగలవు? ఈ సమాధానం నీకు సొంతమవుతుందా? రేపు పొద్దున నీ డబ్బు, నీ ఆస్తులు, నీ ఆస్తిపాస్తులు, నీకున్న పరపతి ఏం మిగిలిస్తుంది సహవాసాన్ని కోల్పోతే? ఆత్మీయుల సహవాసం ఎంత ఆశ్చర్యమైనటువంటి సహవాసం! పరలోకపు గవిని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పారిపోతున్నామే.
అంటే అక్కడ ఫెలోషిప్ లేదా బ్రదర్ అని అనవచ్చు. నేను దాని గురించి మాట్లాడడం లేదు. లోతు వలె స్వార్థపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే, లోతు వలె ఎంత భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటే నీ జీవితాన్ని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఇది ప్రభావము చేస్తుంది అనే విషయము మనం మర్చిపోకూడదు. రెండవది, లోతు కృతజ్ఞత లేనటువంటి విశ్వాసి అని ఎందుకు అంటున్నాను తర్వాత మనము ధ్యానంలోనికి వెళ్ళినప్పుడు మనం చూసుకుంటాము. ఏమాత్రం కృతజ్ఞత లేదు, ఒంటరిగా ఉన్నాడు. ఈరోజు ఈ సంఘంలోనికి నేను 12 సంవత్సరాల కిందట వచ్చినప్పుడు ఈరోజు నేను ఉన్నటువంటి స్థితి, 12 సంవత్సరాల కింద నన్ను చూసినటువంటి వాళ్ళు ఈ మందిరంలో నేను కట్టబడినప్పుడు అప్పుడున్న స్థితి, సంఘ ప్రార్థనలను బట్టి, సంఘములను ఆదరించిన దాన్ని బట్టి, కన్నీటి ప్రార్థనలు బట్టి ఈరోజు నేను ఉన్నటువంటి స్థితి ఎలాగుందో చూసినప్పుడు, నేను ఒకవేళ దీనిని కనుక విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి గుండగా మనం వెళ్ళాల్సి వస్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. రండి, అతనిలో ఉన్నటువంటి 4వ క్వాలిటీ తృప్తి లేని విశ్వాసి. 1 దురాశపరుడు, 2 స్వార్థపరుడు, 3 కృతజ్ఞత లేనటువంటి వాడు, 4 తృప్తి లేనటువంటి విశ్వాసి. ఎంత ఇచ్చినా కూడా తృప్తి లేదు. విశ్వాసుల జీవితంలో కనుక తృప్తి లేకపోతే భూమిని అంతటిని దేవుడు రాసించినా కూడా తృప్తి రాదండి మనకు. కలిగి ఉన్న దాంట్లో తృప్తి, కలిమిలో కాదు తృప్తి. బైబిల్ సారాంశం అంతా, నేను నేర్చుకున్న సారాంశం అంతా కలిమిలో తృప్తి కాదు, కలిగి ఉన్న దాంట్లో తృప్తి గురించే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. దాని నుంచి మనము డీవియేట్ కావద్దన్న విషయాన్ని ప్రభు పేరిట మీకు మనవి చేస్తుంటున్నాను. రండి, యాకోబు ప్రయత్నం ఎలాంటిదంటే, లోతు యొక్క ప్రయత్నం ఎలాంటిదంటే, యాకోబు మాటల్లో ఆ మాటను దేవుడు రాసిపెట్టినాడు. చదవండి నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథములను. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. యాకోబు 1వ అధ్యాయం 11వ వచనం చదవండి బ్రదర్ ఎవరైనా. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. సోమరి చీమల యొద్దకు పోయి జ్ఞానము తెచ్చుకునము, వేసవి కాలము పంటను అది శీతాకాలంలోనే కూర్చుకుంటుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ధనమును కూర్చుకోమని చెప్తున్నాడు దేవుడు. కానీ తృప్తి లేని జీవితమే అది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్ క్వాలిటీ. దురాశ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ క్రిస్టియన్ క్వాలిటీ. నువ్వు సర్వ భూమిని సంపాదించుకోవాలని నీకు ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా భూమి నాది, దాని సంపూర్ణత నాది అన్నాడు. ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు రాజు అవ్వాలనుకుంటే, భారతదేశానికి నువ్వు ప్రధాని అవ్వాలని నువ్వు అనుకుంటే దేవుని దగ్గర ప్రార్థన చేయండి, ఖచ్చితంగా ఆ సీట్ నీకు ఇస్తాడు. కానీ దాని వెనకాల నీ మోటివ్ ఇంపార్టెంట్, నీ ఉద్దేశం ఇంపార్టెంట్. నిన్ను తలగానే పెడతాడు ఈ లోకంలో, తోకగా పెట్టాడు. స్వార్థపూరితముగా ఉన్నట్లయితే, నీ భోగేచ్ఛలను, మన భోగేచ్ఛలను తీర్చుకోవడానికే ధనమును సంపాదించుకున్నట్లయితే, స్థానిక సంఘాన్ని, ఇంట్లో ఉన్నటువంటి ఇమ్మీడియట్ నైబర్స్ని, వీళ్ళందరినీ మర్చిపోయి నీవు మాత్రమే కూర్చుకున్నట్లయితే, ఎగ్జాక్ట్గా లోతు ఈరోజు బలలోనికి వెళ్ళకముందు నీతో నాతో హెచ్చరికగా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలం. పువ్వు వాడిపోవు రీతిగా ధనవంతుడు చేయు ప్రయత్నం అంతటిలో, అక్కడ చూడండి, దరిద్రుడు అనడం లేదు. దరిద్రునిగా ఉన్నప్పుడు ధనవంతుడు అవుటకు నువ్వు ఎంతైనా కష్టపడవచ్చు. సామెతల్లో దేవుడే చెప్పాడు, కష్టపడి పని చేయవాడు వర్ధిల్లుతాడు అంటాడు. సో మరి దరిద్రుడు అవుతాడు అని ఉంది. అంటే కష్టపడి పని చేయాలి, సంపాదించుకోవాలి. దేవుడే చెప్తున్నాడు, ఇట్స్ అ బిబ్లికల్ ప్రిన్సిపల్ ఓన్లీ. కానీ ధనవంతుడైన వాడు ఇంకా ధనవంతుడొకటకు ఆతృత పడితే, తిమోతికి రాసిన పత్రికలోని తమను తామే పొడుచుకొని చచ్చిపోయినట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. లోతు తన ప్రయత్నంలో వాడిపోయేను అనే విషయాన్ని మనం చూస్తాం. అబ్రహాము ఒక చాయిస్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అయ్యా, ఈ దేశం అంతా నీ ఎదుటగా ఉంది, నువ్వు కోరుకో, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తానని చెప్పాడు. ఏం చెప్పి ఉండాల్సిందండి అబ్రహాము? రూతు ఎంత చక్కటి నిర్ణయం తీసుకుంది. మనకందరికీ తెలిసినటువంటి విషయాలు ఈరోజు ధ్యానించుకుంటున్నాం. బైబిల్లో మర్మాలు ఏమీ ధ్యానించుకోవట్లేదు మనం. రూతు యొక్క నిర్ణయము, రండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో నేను చదువుతున్నాను. రూతు 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బ్రతుములాడుకొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటునే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చెయ్యునుగాక అన్నాడు. ఎంత చక్కటి నిర్ణయం అండి. ఎగ్జాక్ట్గా అదే సిచ్యుయేషన్లోనూ ఉన్నాడు కదా లోతు కూడా. అక్కడ రూతుకు భర్త చనిపోయి ఆమె ఒంటరిగా వైధవ్యంలో ఆమె ఉన్నది. మంచి అవకాశము అత్త ఇస్తూ ఉంటుంది. వాళ్ళ అత్తగారు, అమ్మ
నీకు పిల్లలు కనడానికి కూడా నాకు ఇప్పుడు వయసు లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, నీ తల్లిదండ్రులతో గడుపు అన్నప్పుడు అలా అనొద్దు అని చెప్పేసి ఆమె తీర్మానము ఎంత స్పిరిచువల్గా ఉంచండి. మోయాబీరాలు అంటే 10 తరముల వరకు యెహోవా సన్నిధిని కనపడుటకు వీల్లేదని ఏ జనాంగం గురించి అయితే యెహోవా దేవుడు బైబిల్లో చెప్పినాడో ఆ జనాంగం నుంచి వచ్చినటువంటి స్త్రీ ఆమె నిర్ణయం చూడండి. ఇక్కడ ఈ లోతు ఆత్మీయ సహవాసం ఉంది. దేవుడు పిలుచుకుంటే ఆయన వాగ్దానమును ఎలాగూ ఖచ్చితముగా నెరవేరుస్తాడో అబ్రహాము జీవితంలో కన్నులారా చూసిన అనుభవం ఉన్నది. తండ్రి సమానుడైనటువంటి వాడు ఉన్నాడు. కట్టుబట్టలతో వచ్చినప్పుడు ఇప్పుడు తన యొక్క స్థితి ఎలాగుంటుందో అది కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నది. అయినప్పటికీ నిర్దాక్షిణ్యముగా తండ్రి సమానుణ్ణి పని వాళ్ళ కోసము అని నేను అన్నాను, కానీ దురాశ లోపలే ఉంది ఆల్రెడీగా. దానిని బట్టి తండ్రి సమానుని నిర్దాక్షిణ్యంగా వదిలిపోయినటువంటి అతని నిర్ణయము ఈరోజు మనందరితో మాట్లాడుతున్నది. ప్రియమైన దేవుని సంగమ, ఏమిటి పర్యావసానం ఏంటో తెలుసా అండి? వాడిపోయినాడు అనే మాటను యాకోబులో చూసాం కదా. బైబిల్ గ్రంథంలో విశ్వాసుల వీరుల జాబితాను అంతటిని చూస్తే ప్రతి ఒక్క విశ్వాసి యొక్క అంతిమ దినాల్లో ఘనంగా రాసిపెట్టాడు దేవుడు. కానీ లోతు యొక్క ముగింపు ఎట్లాగైపోయిందంటే అర్ధాంతరంగా ముగించిపోయింది. ఎలా చచ్చిపోయినాడో తెలియదు, ఎక్కడ బాతి పెట్టినారో తెలియదు, ఏ కారణం చేత మరణించినాడో తెలియదు. ఒక సందర్భం వచ్చినప్పుడు అక్కడితో అతని క్యారెక్టరు బరి చేయబడినట్టుగా మనం చూడగలము. ఆ తర్వాత ఎక్కడో కొత్త నిబంధనలో పేతురు రాసినటువంటి 2వ పత్రికలో దేవుడు అకస్మాత్తుగా ఆయనను జ్ఞాపకం చేసుకుని, అది కూడా ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు కృపగలిగిన వాడు అని చెప్పుట కొరకు లోతును జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూడగలం. ఇది పర్యవసానం. ఎండ్ ఆఫ్ ద డే ఆయన సంపాదించింది ఏమిటనంటే ఇది ఒక్క తప్పుడు నిర్ణయం జీవితంలో. ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు బహుశా మనకు అది తప్పుగా అనిపించకపోవచ్చు. లోతు లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక విశ్వాసి తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల 1-2 సార్లు దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థించి నీ చిత్తం తెలియజేయి ప్రభువా, నా దృష్టికి ఇది కరెక్ట్గా కనపడుతుంది, నీ దృష్టిలో ఒకవేళ ఇది తప్పు అయితే కనుక నిర్దాక్షిణ్యంగా నా దగ్గర నుంచి తీసేయి, నాకు తెలియదు ఈ విషయము అని ప్రార్థన చేస్తే దేవుడు గైడ్ చేస్తాడు, ఖచ్చితంగా గైడ్ చేస్తాడు. నేను దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఇంకొక తలంపు కలిగింది. ఏంటి ఆ తలంపు అని అంటే, ఒకవేళ లోతు గనక అబ్రహామును అంటిపెట్టుకొని ఆయన యవనస్తునిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఏ మనసుతో అయితే అబ్రహామును వెంబడించి తన స్థితిని ఇంతగా చేసుకున్నాడో అదే రీతిగా అబ్రహాము వెళ్ళమన్నప్పుడు, లేదు తండ్రి పెదనాన్న నేను ఎట్లా పోతాను పెదనాన్న, పనివాళ్ళు కదా, పనివాళ్ళతో ప్రాబ్లం కదా, నా నీతో ప్రాబ్లం కాదు, నేను నీతోనే ఉంటాను అని ఉంటే అబ్రహాము విశ్వాసము ఇతనికి కూడా అబ్బి ఉండేది. తద్వారా ఏమై ఉండేదో తెలుసా అండి? ఇది నా అజంప్షన్ కాదు, నా నమ్మకం, నా విశ్వాసం. ఏం రాసిపెట్టి ఉండేది అంటే బైబిల్లో యెహోవా అబ్రహాము దేవుడు, లోతు దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అని రాసి ఉంచేవాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన దేవుడు పక్షపాతం లేనటువంటి వాడు. యాకోబును ప్రేమించిన దేవుడు ఒకవేళ లోతుతో అబ్రహాముతో సహవాసము చేసిన లోతు అంతే విశ్వాసముతో కృతజ్ఞత కలిగి అబ్రహాముతో ఉన్నట్లయితే ఎంత వండర్ఫుల్ ప్రివిలేజ్ హీ హ్యాస్ మిస్డ్ అవుట్, ఎంత గొప్ప ధన్యతను ఇతను మిస్ అవుట్ అయిపోయినటువంటి ఒక్క నిర్ణయం, ఒక్క తప్పుడు నిర్ణయం లోకాన్ని చూశాడు. ఖచ్చితంగా రాసిపెట్టి ఉండేవాడు దేవుడు. నేను లోతు దేవుడును కూడా అనాథగా ఉన్నప్పుడు నా బిడ్డను నేను తీసుకొచ్చాను, ఆస్తి విస్తరించినప్పుడు నా బిడ్డ నన్ను విడిచిపెట్టి పోలేదు, కాబట్టి సంఘమా లోతును జ్ఞాపకం చేసుకొని లోతు ద్వారా హెచ్చరిక చేసి ఉండేవాడు. కానీ ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే లోతు దగ్గర నుంచి ఏం నేర్చుకోవాల కంటే ఏం నేర్చుకోకూడదో ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టినట్టుగా మనం చూడగలం. ఎంత మూల్యానికి మన నిర్ణయం, మన పరుగు ఎక్కడికి పరిగెడుతుంటామండి. వాస్తవాన్ని ఒప్పుకోవాల్సి వస్తే ఇలాంటి కూడికల్లో ఇట్లా కూర్చున్నప్పుడు ఉన్నటువంటి భక్తి, ఎమోషనల్ ఫీలింగ్స్ బయటికి వెళ్ళిన తర్వాత మన ఉద్యోగాల్లో స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు ఉండకపోవచ్చు. కొంచెం డివేట్ అయిపోతాం, మైండ్ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ గమనం కలిగిన విశ్వాస జీవితం ఉన్నప్పుడు ప్రతి అడుగు, ప్రతి నిర్ణయము, ప్రతి సంఘటన ఆయనకు చెప్తాం. యెఫ్తా గురించి రాసిపెట్టినటువంటి మాట, యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వివరించెను అనే మాటను మనం చూస్తాం. అలాంటి క్యారెక్టర్స్ని మనము ధ్యానించుకుంటున్నాము. రండి మనము ముందుకు వెళ్ళిపోదాము. ఒక ఆత్మీయ సహవాసము అని అంటున్నప్పుడు నాకు ఉదయాన్నే సురేష్ ఆనంద్ అంకుల్ గుర్తుకొచ్చారు. సురేష్ ఆనంద్ అంకుల్ మన మధ్యలో శరీరాన్ని విడిచిపెట్టి యాత్రను ముగించుకొని వెళ్ళిపోకముందు సాక్ష్యం చెప్పారు. ఇక్కడ సాక్ష్యం చెప్పినప్పుడు ఆ ఇల్లు అంకుల్కి ఎలా వచ్చిందో అంకుల్ సాక్ష్యం చెప్తే ఏమన్నారనంటే, సంఘమునకు పక్కనే ఉండాలని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తే ఈ ఇల్లు దేవుడు ఇచ్చాడు నాకు అని చెప్పాడు. నిజంగా అలాంటి ఆలోచన
సంఘమునకు దగ్గరలోనే. నాకు చాలా ఆనందం వేస్తుంది. మన సంఘ పెద్దలందరూ, గౌరవనీయులైనటువంటి వాళ్ళందరూ మందిరం చుట్టుముట్టి ఉన్నారు, విశ్వాసులందరూ. ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత సహవాసం. కానీ మన స్వలాభాన్ని కోరుకొని సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికెక్కడికో పరిగెడుతాం. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి హెబ్రోన్లో. వాళ్ళు కొంతమంది నష్టానికైనా సరే తమ ఆస్తులను అమ్ముకొని సంఘానికి దగ్గరలో కొనుక్కున్నటువంటి వాళ్ళ సాక్ష్యాలు కూడా నేను విన్నాను. అలాంటి క్రమంలో మనం పెంచబడుతున్నాం. దిస్ ద బ్యూటీ ఇన్ ద ఫెలోషిప్. దేవుని సంఘంలో ఉన్నటువంటి అలాంటి ప్రివిలేజ్ని అతను ఒక చిన్న నిర్ణయాన్ని, లోక సంబంధమైన నిర్ణయం కోసము, అడవి పువ్వు వలె వాడిపోయే ధనము కోసము ఆత్మీయుని వదిలిపెట్టినాడు. ఆత్మీయునితో ఉన్న దేవుణ్ణి వదిలిపెట్టినాడు. తన యొక్క కృతజ్ఞతను మొత్తం చంపేసుకున్నాడు. విశ్వాస భ్రష్టుడైపోయి ఆయన అక్కడికి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. మనకు ఇంకా సమయం ఉంది. రెండవది, మొట్టమొదటిది కృతజ్ఞ లేనటువంటి వాడు, ఒక తప్పుడు డిసిషన్ తీసుకున్నటువంటి లోతును మనం చూసాం. రెండవది, ఇతను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం యొక్క ప్రభావము ఎంతవరకు పడిందో తెలుసా అండి? ఎక్కడ పడిందో తెలుసా అండి? భూలోకంలోనే కాదు, దేవదూతల మీద కూడా ఇది ప్రభావం చూపించింది. రండి నాతో పాటు మీ పరిశుద్ధ గ్రంథం ఆదికాండము 19వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము మొదటి 4 వచనములు. చదవండి అన్న. అతని ఇంట ప్రవేశించిరి. చాలన్న, అంతవరకు చాలు. బాగా గమనించండి. లోతుకు పక్కా ఇల్లుంది. ఎక్కడ? సొదొమలో ఉంది. అప్పటికే స్థిరపడినాడు. ఆస్తిపాస్తులతో అక్కడికి వచ్చినాడు. ఆతిథ్యము ఇవ్వదలుచుకున్నటువంటి వాళ్ళు, ఎవరికైతే ఇవ్వాలనుకుంటారో వాళ్ళు దేవదూతలు మనస్ఫూర్తిగా పిలుస్తున్నట్టుగా వాక్యం కూడా సెలవిస్తుంది. అతడు లేచి నమస్కరించి వారిని ఆహ్వానించి ప్రభువులారా అన్నాడు, పిలిచాడు. అంతా బాగుంది. లోతు యొక్క స్థితిని చూసినటువంటి వారు ఎవరైనా సరే అతను ఇవ్వబోయే ఆతిథ్యం ఎంత ఘనంగా ఉంటుందో వీ కెన్ ఇమాజిన్. ఓ స్పెషల్ డిష్ రెడీ చేసి పెట్టవచ్చు, కొవ్విన లేగదూడలను వడ్డించవచ్చు, ఎన్నో చేస్తుండవచ్చు. దేవదూతలు సింపుల్గా ఓకే లెట్ us గో ఇన్సైడ్ అని చెప్పి ఉండవచ్చు. కానీ వాళ్ళు అన్నటువంటి మాట ఏమిటనంటే, అక్కడ అయ్యలారా, లోతు గురించి డైరెక్ట్గా అంటున్నటువంటి మాట, నడి రోడ్డులో మేము ఉండనైనా ఉంటాము కానీ నీ ఇంటిలోనికి మాత్రం రామన్నారు. ఏమిటి నిర్ణయము? ఎందుకు అంత కఠినంగా వాళ్ళు అనాల్సి వచ్చిందని అంటే, లోతు యొక్క కృతజ్ఞత లేనటువంటి భావము, ఆత్మీయుని విడిచిపెట్టినటువంటి అతని యొక్క మూర్ఖత్వము, నాశన పట్టణములో అతడు స్థిర నివాసము ఏర్పరచుకున్నటువంటి విధానము, వీటన్నిటినీ దేవదూతలు గుర్తెరిగినటువంటి వారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, నడి రోడ్లో ఉంటాము కానీ ఈ ఇంట్లో మాత్రము ఉండను అని వాళ్ళు సెలవు ఇచ్చినారు. కారణం ఏంటో తెలిసినండి, అంతకుముందు అబ్రహాం ఇచ్చినటువంటి ఆతిథ్యము వారు కన్నులారా చూసినాడు. రండి, అబ్రహాం ఇచ్చినటువంటి 18వ అధ్యాయం, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము అన్న 1 నుంచి చదవండి అన్న. అన్న చాలన్న, సమయం అయిపోతుంది. మనకు తెలిసినటువంటి విషయం. అబ్రహాముకు గమనించండి, ఇల్లు లేదు, పక్కా ఇల్లు లేదు. ఆస్తిపరుడు అయినప్పటికీ ఆయన నేను యాత్రికుడను అనేటువంటి భావము కలిగినటువంటి వాడు కాబట్టి స్థిర నివాసము భూమి మీద ఏది ఉండదు అనే గ్రహింపులోనికి అప్పుడే ఆయన తండ్రి అయినటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గుర్తెరిగినాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నేను వెళ్ళాల్సిందే, స్థిర నివాసం ఏర్పరచుకొని నేను చేసేది ఏమి లేదని గుడారములో నివసిస్తూ వచ్చి ఎలా కూర్చున్నాడంటే అండి, ఊరి గవిని యొద్ద కాదు కూర్చున్నది అబ్రహాము. ఎక్కడ కూర్చున్నాడంటే, ఆయన తన గుడారము ద్వారము యొద్ద దీనముగా కూర్చొని ఉండగా 3 మనుషులు కనపడినప్పుడు ఇంట్లోకి రమ్మన్నాడా? రమ్మనలేదు. అయ్యలారా చెట్టు కింద సేద తీరండి అన్నాడు. అన్న వెంటనే వీళ్ళు ఏమన్నా అన్నారు? నో, మేము చెట్టు కింద ఎట్లా ఉంటాము, మేము దేవదూతలము, ఆకాశము నుండి వచ్చాము, మేము మా కోసం గుడారంలోనికి పిలవలేదు అన్నారా? అనలేదు. నీవు చెప్పినట్టుగా చేయమని సంతోషముగా ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించినారు దేవదూతలు. కానీ ఇక్కడ పక్క డూప్లెక్స్ హౌస్ ఉంది, ఆయనకు సమస్తం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ నీ ఇంట్లోనికి మాత్రం రాము, నడి రోడ్డులో మేము వెళ్ళబుచ్చుతాము కానీ ఇంట్లోకి మాత్రం రామన్నారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి. అతను తీసుకున్న ఒక్క నిర్ణయము, ఆత్మీయుల సహవాసాన్ని విడిచిపెట్టే ఒక్క నిర్ణయము
దేవదూతల దగ్గర కూడా అది ప్రభావము చూపించిందంటే ఒక విశ్వాసి రక్షింపబడిన తర్వాత తన జీవితంలో జరిగే ప్రతిదానికి మనం తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలే కారణం. అందుచేత బైబిల్ అంటాడు, స్వకీయ దురాశల చేత ఈడ్వబడుట అనే మాటను బైబిల్ గ్రంథంలో ఆయన రాసి పెడుతున్నట్టు మనం చూడగలం. సైలస్ ఫాక్స్ అనేటువంటి ఒక గొప్ప సువార్థికుడు ఉన్నాడు. ఈ సైలస్ ఫాక్స్ గారు ఆయన సువార్థికుని పనిచేస్తుంటున్నప్పుడు ఒక రోజున కొంతమంది తోటి పనివారిని, అంటే జత పనివారిని తీసుకొని మరి అనంతపూర్ అనేటువంటి ఆ డిస్టిక్లోనికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక రోజున ఒక నామకార్థమైనటువంటి విశ్వాసులైనటువంటి భార్య, వాళ్ళిద్దరు ఉన్నటువంటి కుటుంబంలో వీళ్ళకు ఆతిథ్యం ఏర్పాటు చేయబడింది. అక్కడికి వెళ్ళారు. ఆ దినాల్లో ఎలాగుండేదని అంటే, సువార్థికులు అంటే ఎవాంజలిస్టులు 3 రోజులకో 4 రోజులకో లేదా వారానికో వాళ్ళకి అన్నం దొరికేది. ఆతిథ్యం రెగ్యులర్గా దొరికేది కాదు. ఎవరైనా ఆతిథ్యం ఇవ్వడానికి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళు ఎలాగూ తినేవాళ్ళనంటే ఒంటే నీళ్లు తాగినట్టుగా తినేవాళ్ళనంట. అంటే వాళ్ళు తిండిపోతులని కాదు, మళ్ళీ వారం రోజుల వరకు వాళ్ళకు తిండి దొరకదు కాబట్టి ఎవరైనా ఆతిథ్యం ఇస్తే అంత కడుపునంటే తినేవాళ్ళు. సైలస్ ఫాక్స్ గారు భయంకరమైన ఆకలితో ఉన్నారు. వారం అయిపోయింది అన్నం తినకుండగా. ఒక విశ్వాసి పిలిచినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినప్పుడు అతడు పిలిచినటువంటి విధానమును బట్టి సైలస్ ఫాక్స్ గారు ఒక మాట అన్నారు. ఇది రాసి పెట్టబడిందని ఆయన బుక్లో. ఏమన్నారనంటే, నడి రోడ్లోనైనా నేను పస్తులు ఇంకొక వారం ఉంటాను, కానీ నీ ఇంట్లో మాత్రము భోంచేయుటకు దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు అని చెప్పాడు. కారణం ఏంటో తెలిసినండి, ఇతను పిలిచిన విధానము తన యొక్క దర్పమును చూపించుకొనడానికే ఉంది తప్ప ఒక దేవుని బిడ్డకు నేను యెహోవాకు అప్పుచ్చువాడను, దేవుడిచ్చిన దాంట్లోనే ఆయన బిడ్డలకు నేను కొంత ఇస్తున్నానన్న భావము ఆయనకు లేదు. లోతు కూడా గవిని యొద్ద నిలబడి ఎలాగూ పిలిచి ఉంటాడంటే, నేను అనుకుంటున్నాను తన దర్పము చూపించుకొనడానికి, నేనేం తక్కువవాడిని కాదు, మీకు ఆతిథ్యం ఇవ్వగలను, రండి మా ఇంట్లోకి రండి అని ఒక గర్వాన్ని చూపించుకోవడానికి ఇస్తున్నట్టుగా ఉంది తప్ప అబ్రహాము వలె గుడారము వాకిట కూర్చొని దీనుడై ఎంత ఆస్తిపరుడైనా, అయ్యలారా మీరు మా ఇంట్లో తింటే మాకు ఆశీర్వాదము అనే భావముతో పిలిచినట్లుగా నాకు అనిపించలేదు. ఈనాడు ఒక తలంపు దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. రక్షింపబడిన వానివైనప్పటికీ, రక్షింపబడిన దానివైనప్పటికీ మందిరంలో ఎక్కువ పోర్షన్ నేనే ఇస్తుంటున్నాను. నా దశంభాగాలన్నీ రెగ్యులర్గా నేను ఇస్తాను. సువార్తకి వెళ్ళినప్పుడల్లా నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నావేమో. ఒకవేళ మంచిదే అలాగూ చేయడము, యెహోవా ధననిధిలోనికి మన ఆశీర్వాదాన్ని తీసుకురావడం మంచిదే. కానీ నీ ఉద్దేశము నీ దర్పము చూపించుకొనడానిక, లేదా దేవుని సొమ్ము నేను దేవునికే ఇస్తున్నాను, ఏది నాదని చెప్పుకోవడానికి నేను ఇవ్వగలను ప్రభువా, నీది నీకే ఇస్తున్నాను, నీ పరిచయం కోసం ఇస్తున్నానని అనుకుని నువ్వు ఇస్తుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశము? దేవుడు తృణీకరించి పడేస్తాడు. దేవదూతలు లోతు ఆతిథ్యాన్ని తృణీకరించినారు. వాళ్ళు రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండేవాడు. ఒకవేళ వచ్చి ఉంటే ఆ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించలేదు. 2 కాసుల్ని దేవుడు గమనించినాడు. దాని గురించి బైబిల్లో రాసి పెట్టినాడు. విస్తారమైన ధన సంపదలు అవసరం లేదండి దేవునికి. భూమి నాది అన్నాడు. మనం ఎంతటి వారం దేవునికి ఇవ్వడానికి? అసలు మన బతుకేపాటిది దేవునికి ఇవ్వడానికి? ఆయన ఇస్తేనే కదా, ఆయన ఇస్తేనే మనం తీసుకుంటున్నాము. ఒక భక్తుడు అని అంటాడు, దశంభాగం అంటే ఏంటంటే, ఆయన అంటాడు, ఒక పండగ పూట ఎవరైనా సరే ఇంటికి పలహారాలు తీసుకొని వస్తే ఆ పళ్ళెని తిరిగి వాపసు ఇస్తాం కదండి, అది దశంభాగం అంటే. మన జీతంలో నుంచి ఇచ్చేది కాదు దశంభాగం అంటే అని ఆయన అంటాడు. కాబట్టి ఈరోజు దేవునికి ఇస్తున్నటువంటి ఆతిథ్యము మనము ఏ ఉద్దేశంతో ఇస్తున్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. రండి 3వ అంశాన్ని ధ్యానించుకుందాం. 3వ అంశం ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనము. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనము. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము అని అంటున్నారు. ఎందుకంటున్నాడు ఆ మాట? అంతకుముందు రాత్రి ఏం జరిగిందో మనకు తెలుసు. దేవదూతలు ఇక తొందరపడుతున్నారు. లోతుతో చెబుతున్నారు, నీకు ఇంకా ఇక్కడ ఎవరున్నారు అని అడిగినప్పుడు, లోతు స్థానంలో ఒక విశ్వాసి ఉన్నట్లయితే, మా సందులో ఉండే వాళ్ళందరూ నా వారులే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నా అబ్రహాము దేవుని పరిచయం చేశాను వీళ్ళకి. ఈ పక్కన మా బంధువులు ఉన్నారు, ఆ పక్క సందులో నా కొలీగ్స్ ఉన్నారు. గవిని యొద్ద నేను కూర్చొని ఉన్నప్పుడు నేను అక్కడ లోక సంబంధమైన మాటలు మాత్రమే కాకుండా ఆ మాటల్లో నేను సువార్త చెప్పేవాడిని. ఇంతమందిని నేను ప్రభు దగ్గరికి నడిపించాను, వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకునేటువంటి ఒక్కరిని కూడా చూపించలేకపోయాడు లోతు. కేవలము తన కుటుంబాన్ని మాత్రమే చూపించుకొనగలిగినాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితితో చూడండి. అంటే లోతులో నేర్చుకోకూడనిది ఏంటంటే, సువార్త భారము లేనటువంటి విశ్వాసే కాదు. క్షమించండి ఈ మాట అంటున్నందుకు.
సువార్త భారం నశించిపోయే వారి విషయంలో నీకు భారము లేకపోతే దెన్ వై యు ఆర్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ వరల్డ్? నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? నేను ఎందుకు పెట్టాడు దేవుడు ఇక్కడ? ఇంకా సుఖించుము, తాగుము, తినుమండానిక, లేదా కుటుంబాలతో మాత్రమే ఎంజాయ్ చేయడానిక? నో, దట్స్ నాట్ గాడ్స్ పర్పస్. ఇక్కడ ఉన్నదే నీలోన ఉన్నటువంటి ఆనందాన్ని అవకాశము దొరికినప్పుడల్లా, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా కొందరినైనా అగ్నిలో నుంచి తప్పించబడినట్లుగా నీ మాటల ద్వారా, నీ జీవితము ద్వారా, మన జీవితము ద్వారా ప్రభువులోనికి నడిపించడానికే కదా. నీకు ఇంకా ఇక్కడ ఎవరున్నారని అంటే లోతు ఒక్కరిని కూడా చూపించలేకపోయినాడు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి. ఈ క్యారెక్టర్ని చూస్తూ ఉంటున్నప్పుడు నా జీవితంలో నేను తొంగి చూసుకుంటే ఎన్నో దినాలు వృధా చేశాను. ఎన్నో దినాలు ఈ సత్యం తెలియక, నేను ఎందుకున్నానో భూమి మీద తెలియక, నా ఉద్దేశము, దేవునికి నా పట్ల ఉన్నటువంటి ఉద్దేశము అర్థము కాక ఎన్నోసార్లు ఎన్నో ఆపర్చునిటీస్ నేను మిస్ చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నట్లుగా నేను అక్కడ గమనించగలను. భారము లేనివాడు, ప్రేమ లేనటువంటి వాడు, బాధ్యత లేనటువంటి క్రైస్తవుడు. సామాన్యమైన విషయం కాదండి క్రైస్తవ జీవితం అంటే. సామాన్యమైన విషయం కాదు. అర్థము చేసుకోనంత వరకు మన జీవితం ఏదో ఒక ఎట్లాగంటే యాంత్రికంగా ముందుకు వెళ్ళిపోతుంది తప్ప దాంట్లో ఉన్న బాధ్యతను గుర్తెరిగినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. చూడండి, సాక్ష్యము నిలుపుకోలేకపోయినటువంటి లోతును మరలా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 19వ అధ్యాయంలోనే, ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనములో, అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. ఏం చెప్తున్నాడండి? ఈయన జోకులు వేస్తున్నాడా? మరుసటి రోజు అగ్నిగంధకములు వచ్చి ఈ పట్టణాన్ని అంతటిని నాశనము చేయబోదు, ఇంత ప్రమాదకరమైనటువంటి విషయము చెబితే అల్లుళ్ళు ఎగతాళిగా నవ్వుతున్నారని అంటే ఇతని సాక్ష్యము కుటుంబములో ఏ మేరకు ఉందో, ఇతను కుటుంబముతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సర్కాస్టిక్ వేలో మాట్లాడుతుండవచ్చునో ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈజీగా అర్థమైపోతాయి. భార్యను కూడా సంపాదించుకోలేకపోయినాడు. ఇతని విశ్వాసము తన సొంత భార్యను కూడా ప్రభావం చేయలేకపోయింది, పిల్లల్ని ప్రభావం చేయలేకపోయింది, తోటివారిని ప్రభావం చేయలేకపోయింది, అల్లులను కూడా ప్రభావం చేయలేకపోయింది, సొదమలో ఒక్కరిని కూడా ప్రభావం చేయలేకపోయింది. వై? ఇంకా ఏమి ప్రయోజనం ఈ క్రిస్టియన్ లైఫ్ గురించి? ఇంకా ఏమిటి లాభం ఇతని జీవితం గురించి? విస్తారమైన సంపదను తీసుకొని వెళ్ళాడు, బూడిదలో పోసిన పన్నీర్లాగా మొత్తం అక్కడే కాలిపోయింది. ఇతని జీవితంలో సంపాదించింది ఏమిటనంటే ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా వెన్నులో వణుకు పుడుతుంది. ప్రభువా, నాకు 50 సంవత్సరాలు దాటిపోయినాయి, ఏం చేశాను ప్రభువా నీ కోసం అని అంటే నిజంగా భయం వేస్తుంది. ఈ వాక్యం చెబుతున్నా నాకు నేను ప్రశ్న వేసుకుంటాను. ఒకవేళ ప్రభువు మీతో మాట్లాడుతున్నట్లయితే రక్షింపబడినది మొదలుకొని ఈ దినం వరకు దేవునికి నేను ఏం చేశానన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం. ఆయన సొదొమలో ఉన్నాడు, బిబ్లికల్ సపరేషన్ లేదు అక్కడ. మనము లోకములో ఉంటున్నాము, మంచిదే, మనకందరికి తెలిసిన విషయాలే. బిబ్లికల్ సపరేటెడ్ క్రిస్టియన్ లైఫ్, ఇట్స్ వెరీ ప్రామినెంట్ టు గో ఫార్వర్డ్ ఇన్ ద ఫెయిత్. బిబ్లికల్ సపరేషన్ లేదు, మనకు మింగిల్ అయిపోతుంటున్నాం, ప్రతి దాంట్లో రాజుపడిపోతుంటున్నాం. దేవుడు ఈరోజు బలంలోనికి వెళ్ళకముందు మనందరితో మాట్లాడుతుంటున్నాడు. లోతు విశ్వాసేని వాక్యం చెబుతూ ఉంటుంది. నో డౌట్, వీ హ్యావ్ నో రైట్స్ టు క్వశ్చన్ హిస్ ఫెయిత్. ఆయనను మనం ప్రశ్నించడానికి వీల్లేదు, ఎందుకంటే దేవుడే, గాడ్ హ్యాస్ జస్టిఫైడ్ హిమ్ యాజ్ రైచస్ జస్ట్ బై హిజ్ అబండెంట్ గ్రేస్. దాని గురించి మనం క్వశ్చన్ చేయడం లేదు. కానీ దేవుని చేత ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడిన తరువాత విశ్వాస జీవితం ఎలాగున్నది అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్. అదే ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి విషయము. అతను చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఎవరిని ప్రభావం చేయలేకపోయినటువంటి అతని జీవితము చూస్తే ఎంత విచిత్రమైన విషయం. మీకు ఇంకొక విషయం చెప్తాను నేను, 2 విషయాలు. లోతులో నీతి ఎంత ఉందని అంటే బైబిల్లో దేవుడు నీతిమంతునిగా రాచాడు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్, అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నేతి బీరకాయలో నేతి ఎంత ఉన్నదన్నది వాస్తవమో, లోతు జీవితంలో కూడా నీతి ఉన్నదనేటువంటి విషయము అంతే వాస్తవం. ఎలా చెప్పగలరు బ్రదర్ మీరు అనవచ్చు, కానీ ఒక విషయం గమనిస్తే 20వ అధ్యాయం వరకు అబ్రహాముతో లోతు ఉన్నప్పుడు లోతు అబ్రహాముతో ఉన్నప్పుడు దేవుడు డీల్ చేసిన విధానము వేరు. అబ్రహాముతో లోతు డిపార్ట్ అయిపోయిన తర్వాత 19వ అధ్యాయం తర్వాత దేవుడు అబ్రహాముతో డీల్ చేసిన విధానం వేరు. ద పర్సనల్ ఇంటిమసీతో దేవుడు మాట్లాడాడు అబ్రహాముతో. అంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ లోతు గురించి తెలుసు ఆయనకు. అబ్రహాముతో నేరుగా డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు, ఇంటిమసీతో మాట్లాడిన సందర్భాలు లోతు ఉన్నప్పుడు మనం చూడం, చాలా తక్కువగా అరుదుగా చూస్తాం. లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు అంటే లోతు ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడో మనము గమనించాల్సినటువంటి వారమై ఉంటున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. రండి 4వ చూద్దాము. ఆదికాండము 19వ అధ్యాయం 15వ వచనం.
అన్న చదవండి అన్న. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, ఎందుకు త్వరపెట్టాల్సి వచ్చిందండి? అంతకు ముందు రోజే వచ్చి క్లియర్గా చెప్పారు, రేపు ఇది నాశనం అవ్వబోతుంది, దేవుడు అగ్నిగంధకాలను దీని మీద కురిపించబోతున్నాడని చెప్పాడు. నువ్వు వెళ్ళి నీ వాళ్ళని రక్షించుకో, అందరికీ చెప్పేసేయి అని చెప్పాడు. రాత్రంతా అల్లుళ్ళతో మాట్లాడుతూనే ఉన్నాడు, తెల్లవారే వరకు మాట్లాడుతున్నాడు. అయినను ఏమైపోయిందండి, మరుసటి రోజు ఉదయాన్నే దేవదూతలు వచ్చి అతని లెమ్మని త్వరపెడుతున్నాడంటే, ఇతను దేవదూతలు ఇంట్లోనికి వచ్చినప్పుడు ఇతని స్థితి ఎలాగో చూసి ఉండొచ్చు వాళ్ళు. బహుశా పడుకొని ఉన్నాడేమో, బహుశా అసలు యాజ్ ఇఫ్ ఏమీ జరగలేదన్నట్టుగా మరి నింబారుగా ఉన్నాడేమో, ఏమీ జరగట్లేదు రేపు అనేటువంటి భావము తనకున్నదేమో. అందుకోసమనే దేవదూతలు ఎలాగూ రక్షించారంటే ఆయనని కేవలము అబ్రహాము ప్రార్థనను బట్టి, కేవలము దేవుడు చెప్పిన దానిని బట్టి, దేవుని కృపను బట్టి అతనిని లాక్కొస్తున్నారు. ఎలాగంటే అగ్నిలో పడి చావు తప్పి కన్ను లొట్టబోయింది అంటారు తెలుగులో. అగ్ని గంధకంలో కాలిపోకుండా తుది నిమిషంలో ఆయనను పట్టుకొని లాగి బయటికి తీసుకొచ్చినట్టుగానే ఉంది తప్ప అతను త్వరపడుతున్నట్టుగా ఒక్క చోట కూడా మనకు కనపడదు. కొంతమంది విశ్వాసుల జీవితాలను చూసినప్పుడు కళ్ళెదురుగా ఇంతమంది చచ్చిపోతుంటే కూడా భయం మాత్రం రావడం లేదు విశ్వాసికి. ఇంతమంది కళ్ళెదురుగా ఎట్లా అంటే ఎండుటాకుల్లాగా రాలిపోతున్నారు, అయినా కూడా లోపల మాత్రం భయం రావట్లేదు. లోతు మనతో మాట్లాడుతున్నాడు. నాశనం అయిపోతుందని పట్టణాల దగ్గర కూర్చొని కూడా తొందరపడలేకపోతున్నాడని అంటే ఏంటి మన విశ్వాస జీవితము? గురుతులు అన్నీ జరుగుతూ ఉన్నాయని ఖచ్చితంగా ప్రసంగాలు వింటూ ఉన్నాము, లేఖనాల్లో ఆధారాలు ఉన్నాయి. కానీ మన బతుకును చూస్తే తొందర కనపడదు, భయం కనపడదు, ఏమి జరగలేదు, ఓ ఐఎమ్ సేఫ్ అన్నట్టుగానే ఉన్నాము తప్ప ఆ భయము మాత్రము మనలోన ఇసుమంతా కూడా కనపడట్లేదని లోతు జీవితాన్ని చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. 5వ అంశం రండి, ఇంకొక 10 నిమిషాలు నేను ముగిస్తాను. 5వ అంశము, ప్రాముఖ్యమైనటువంటి అంశము, లోతు తడవు చేసెను. ఈ లింగర్డ్, తడవు చేశాను. ఎందుకు తడవు చేశాడండి? వారు వచ్చి తొందర పెడుతున్నారు, విషయము తెలుసు, సమస్తము నాశనం అయిపోతుందని తెలుసు, అయినను తడవు చేశాను. ఎందుకు, కారణం ఏంటి అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నా మదిలోనికి తట్టినటువంటి ఒక తలంపు ఏంటనంటే, ఏ ఆస్తినైతే డబల్ చేసుకోవాలని, పెంచుకోవాలని వచ్చాడో, ఏ ఆస్తినైతే కాపాడుకున్నట్టు కొడుకు ఆత్మీయ సహవాసాన్ని వదిలిపెట్టి ఇంతకనం కూర్చుకున్నాడో, ఇక కొన్ని నిమిషాల్లో ఇది బూడిదైపోతుందని తెలిసి దానిని చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడేమో తెలీదు. తడవు చేశాను, అక్కడే కూర్చున్నాడు. బయటికి రావడానికి ఇష్టం లేదు. దేవదూతలు చేతులు పట్టుకొని లాగుతూ త్వరపడు, బయటికి రా, అగ్నిగంధకాలు ఆకాశంలో నుంచి కురియబోతున్నాయని చెబితే కూడా తడవు చేశాను. ప్రేమైన దేవుని సంఘమా, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళలో, వింటున్నటువంటి వాళ్ళలో ఈ దేవుని సువార్త ఇంకా బయలుపరచబడుతున్నప్పటికీ తడవు చేస్తున్నావా? బలలోనికి వెళ్ళకముందు రక్షింపబడిన వాళ్ళతో, ఇంకా రక్షణ లేని వాళ్ళతో, అందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నువ్వు తడవు చేస్తున్నావు. ఇంకా ఈ లోక సంబంధమైన కారణాలు ఎన్నైనా చూపించు. ఇట్ మై బి జెన్యూన్ రీజన్స్ ఇన్ యువర్ సైట్, బట్ ఇన్ గాడ్ సైట్ అది రీజన్స్ కానే కాదు, అది ఎక్స్క్యూజెస్ కానే కాదు. నాశనం అయిపోతుంది లోకం. బీ కేర్ఫుల్, జాగ్రత్త. నువ్వు నా ప్రణాళికలో ఉన్నావు, జాగ్రత్త. తప్పిపోతావు, జాగ్రత్త. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. నువ్వు ఎందుకు తడవు చేస్తున్నావు? ఇక్కడ లోతు మనందరితో ఆయన జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన గ్రంథంలో, సమయం సరిపోదు, హెబ్రీయులకు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమును కంటే క్రీస్తు నిమిత్తమైన నింద అనుకొని ఆయన ఏం చేశాడు? తడవు చేయలేదు, ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. నో, దిస్ ఈజ్ నాట్ మై డ్వెల్లింగ్ ప్లేస్. నేను ఇక్కడ ఉండడానికి కాదు నేను పుట్టించబడింది. మగ పురుషులందరూ చనిపోతూ ఉంటే దేవుడు నన్ను కృప చూపించి బతికించాడు, దీనికోసం కాదు, ఈ సింహాసనం కోసం కాదు అని ఐగుప్తును అంతటిని వదిలిపెట్టేసుకొని వచ్చాడు ఆయన. లోతు ఏం చేస్తున్నాడు? తడవు చేస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. మన దృష్టి దేని మీద ఉంది? దేన్ని బట్టి తడవు చేస్తున్నాము? దేవుని సన్నిధానంలోకి రావడానికి. దేవుడు పిలుస్తుంటే కూడా, హెచ్చరిక చేస్తుంటే కూడా, గొంతెత్తి దేవుని స్వరము వాక్యం ద్వారా మాట్లాడుతుంటే కూడా ఇంకా తడవు చేస్తున్నావా నీ విశ్వాస జీవితంలో? లెట్ us pull up our socks today. రండి ముందుకెళ్ళిపోదాం. ఇంకా త్వరగా నేను ఇంకొక 5-10 నిమిషాలు ముగిస్తాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనములు నేను చదువుతున్నాను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనమును విధించి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో
దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ ఉండెను అనే మాటను గమనించండి. చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి, నేను ముగింపులోనికి వచ్చాను, జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేద్దాం. సొదొమ్మకు ఎప్పుడైతే ఇతడు స్థిరపడాలని వెళ్ళినాడో విన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మాటలు ద్వారా విన్నాడు. ఏమని విన్నాడు? ఇక్కడ ఉన్నటువంటి మనుషులు సామాన్యమైన మనుషులు కాదు, భయంకరమైన మనుషులు. మనుషుల జాతిలో ఉండనటువంటి కొన్ని విచిత్రమైన ప్రాక్టీసెస్ వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, బీ కేర్ఫుల్ అని విన్నాడు. ఆ తర్వాత కన్నులారా చూచాడు. వారు దుర్మార్గులు, కామ వికారయుక్తమైనటువంటి నడవడి కలిగిన వాటిని కూడా చూచాడు. దినదినము నొప్పించబడుతూ అనే మాట దగ్గర నేను ఆగాను ఉదయకాల సమయంలో. ఎందుకు నొప్పించబడాలి? వెన్ యూ నో దిస్ ఈజ్ నాట్ రైట్ ప్లేస్ టు డ్వెల్ ఇన్, వై యు ఆర్ లింగరింగ్ దేర్? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అనే వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఇది నాకు సరి అయిన స్థలము కాదు, నేను మాట్లాడటకు, నేను స్నేహము చేయుటకు, నేను ఇక్కడ కూర్చుంటకని తెలిసినప్పుడు నొప్పించుకుంటూ అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? యూ షుడ్ హ్యావ్ కమ్ బ్యాక్ టు అబ్రహాముని దగ్గరకు వచ్చి, తండ్రి తొందరపాటుతో నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నన్ను నీతో ఉండని, నేను నీ దేవుని నేను ఆరాధిస్తాను, ఈ ఆస్తి నాకు అక్కర్లేదు, ఈ ఆస్తికి కర్త అయిన ఆయనను ఆరాధిస్తానని వీళ్ళు సరైన వాళ్ళు కాదు అని తన ఇంటి వాతావరణాన్ని గుర్తు తెచ్చుకొని నొప్పించబడాల్సిన అవసరం ఏమిటి? అక్కడ ఎందుకు ఉండాలి? అక్కడ వచ్చేయచ్చు కదా. వచ్చేసి ఉంటే తన పరిస్థితి మారిపోయి ఉండేది కదా. ఈరోజు ఇలాంటివన్నీ బైబిల్లో రాసిపెట్టి ఉండేవాడు కాదు కదా దేవుడు. విశ్వాసే, దేవుడే చెప్పాడు విశ్వాసే అని, కానీ క్రియలు లేని విశ్వాసి, ఒక రోల్ మోడల్ని సెట్ చేయలేనటువంటి విశ్వాసి, సంఘముతో ఏవైతే నేర్చుకోకూడదు అని క్వాలిటీస్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి సరిపడినటువంటి విశ్వాసి లోతు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము ఎదురు చూచాడండి. దేనికోసం ఎదురు చూచాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక ముగింపులోనికి వచ్చాం. 11వ అధ్యాయము 9-10 వచనములు. 9-10 వచనం చదవండి. విశ్వాసమును బట్టి అతడు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణమున కొరకు. ఏమంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ ఎదురుచూపు మనకున్నదా? ఒకవేళ లోతుకు ఈ ఎదురుచూపు ఉన్నట్లయితే అక్కడ తడవు చేయడు, దేవదూతలు వచ్చి అతని చేయిని లాగేంత వరకు ఉండడు, ప్రతిరోజు మనసును నొప్పించుకొని వారి దగ్గర. ఒక మాటను గమనించాలి, లోతు విశ్వాసి, సందేహమే లేదు. కారణం ఏంటంటే, ఒకవేళ లోతు గనక విశ్వాసి కాకపోయి ఉంటే ఆ దుర్మార్గుల కామ వికార చేష్టలో ఇతను కూడా పాల్పంపులు పొంది ఉండేవాడు. కానీ మనసును నొప్పించుకుంటున్నాడు, విశ్వాసే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ బ్యాక్ స్లైడర్ లాగా ఉండిపోయినాడు. ఎలాగ వెళ్ళిపోయినాడంటే పరలోక రాజ్యానికి ఎంత జస్ట్ అక్కడ ఉండేది ఇక్కడ ఉన్నాడు. నరకానికి వెళ్ళేటువంటి వాడు జస్ట్ అలా దేవుని కృపచే తప్పించబడి అలా వెళ్ళిపోయినాడు. కానీ ధవల సింహాసనము తీర్పు దగ్గర సిగ్గుబడే ముఖముతోనే వెళ్ళిపోతారు లోటు వంటి వాళ్ళు. నేనైనా కావచ్చు, నీవైనా కావచ్చు. ఈ గమనము కలిగినటువంటి విశ్వాస జీవితము నీకు నాకు లేకపోయినట్లయితే, లోతును గనక మాట్లాడుతున్నప్పుడు మనం గనక అతని గనక జ్ఞాపకం చేసుకోకపోతే ఇంతే భయంకరమైనటువంటి పరిస్థితి నీకు నాకు వస్తుంటుంది. లోతు జీవితం ద్వారా మనం మాట్లాడుతుంటున్నాం. బాధ్యత లేనటువంటి వాడండి. నేను ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆ కామ వికార చేష్టలు కలిగినటువంటి అక్రమము చేసే జనాంగము అతని దగ్గరకు వచ్చినప్పుడు తన కూతుర్లను బలి ఇవ్వడానికి ఇష్టపడినాడు, కానీ స్టాండ్ తీసుకోలేకపోయినాడు. ఎవరన్నా కూతుర్లను బలి ఇస్తారా? అంటే కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, ఈ దేవదూతలు అంటే ఆయనకి ఎంత ప్రాణము అని అనుకుంటుండవచ్చు. దేవదూతలు రక్షించాల్సిన అవసరం లోతుకు లేదు. తను తాను ప్రేమించుకునేవాడు తన పిల్లల్ని ప్రేమిస్తాడు, తనను పరిరక్షిస్తాడు. పక్షిరాజు గద్ద రెక్కల నీడలో కప్పుకునే సాదృశ్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఎంత బాధ్యత లేనివాడు కాకపోతే, అయ్యలారా పెళ్ళి కావాల్సిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, తీసుకొని పోండి అని అంటాడు. అంటే ఆ మైండ్ అసలు పనిచేస్తుందా లేదా అనేది కొన్నిసార్లు ఆలోచన కూడా తట్టనటువంటి విషయం. ఎంత దౌర్భాగ్యమైనటువంటి ఎథిక్స్, ఇమ్మోరల్ ఎథిక్స్ లేనటువంటి వాడు. యవనస్తులైన పిల్లల్ని దుర్మార్గులైన వారి చేతికి అప్పగించడానికి ఉన్నాడు. ప్రాణాలకు తెగించి వారిని రక్షించుకోవాలని ఆలోచన కూడా లేదు. ఏ ఒక్క విషయంలో కూడా లోతులో విశ్వాసికి ఉండాల్సినటువంటి క్వాలిటీసు ఒక్కటి కూడా కనపడలేదు. దేవుడు ఈరోజు ఆహ్వానిస్తుంటున్నాడు, బిడ్డలారా అని అంటున్నాడు. రండి ఇర్మియా గ్రంథము, ఇది ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం.
నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలిసి కొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఇదే యెహోవాకు భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. మనకెప్పుడు లేట్ జరగదండి. ఇంకా బతికున్నావంటే కృప నీ విషయంలో నా విషయంలో ఉందని అర్థం. దేవుడు ఆహ్వానిస్తుంటున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. బలలో చేయి వేయక ముందు, రక్షింపబడినప్పటికీ, రక్షణ లేనప్పటికీ, రక్షణ లేకుంటే రక్షణ కొరకు, రక్షింపబడి ఉంటే తడవు చేయకుండా దేవుని వైపు తిరుగుట కొరకు నా బిడ్డలారా అంటున్నాడు. భ్రష్టులైన అంటున్నాడు, అదే సమయంలో వెంటనే నా బిడ్డలారా అంటున్నాడు. ఆ ప్రేమ చూడండి. మనం భ్రష్టులము, దేవుడే అంటున్నాడు నా బిడ్డలారా రండి, తడవు చేయకండి అని అంటూ ఆయన అక్కడ ఒక తీర్మానంలోనికి వచ్చేసి మనం ముగించుకునే సమయం అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14, 15. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల, బాగా గమనించండి, కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనవద్దని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే, ఆ మాటను నోట్ చేసుకోండి, నేడు అనబడు సమయం ఉండగానే. రేపులో నేడు లేదండి. నిన్నటి దినము గురించి లెక్క అడగడము లేదు దేవుడు. ఈ రోజే మ్యాటర్స్ దేవునికి. నిన్నటి దినమున ఏమైనా జరగనివ్వండి, అది ఎంత ఘోరమైన పాపమన్నా కానివ్వండి, ఎంత బ్యాక్ స్లైడింగ్ అయినా కానివ్వండి, దేవుడు అంటున్నాడు నేడు అనే సమయం ఉండగానే నా వైపు తిరగండి అని అంటున్నాడు. ఎంత కృపగలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. స్పందిద్దామా ఈరోజు? దేవుడు మాట్లాడిన మాటలకు హృదయం కఠినపరచుకొనకుండగా ఇంకా నేడు అనే సమయం ఉండగానే, ఈ నేడు రేపు ఒకవేళ మన జీవితంలో రాకపోవచ్చేమో. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. అమెరికాలో ఒక టూరిస్ట్ ఉండేవాడంట. ఆ టూరిస్ట్ ఒకరోజు ఒక పని నిమిత్తమై ఆయన మరి ఒక లాడ్జ్ తీసుకున్నాడు. లాడ్జ్ తీసుకొని లోపలికి వెళ్ళిన వెంటనే తలుపు తీశాడు. తలుపు తీసిన వెంటనే బ్యాగేజ్ ఒక టేబుల్ మీద పెడదామని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక పుస్తకం అనిపించింది ఆయనకు. ఆ పుస్తకం తీసుకున్నాడు. ఆ పుస్తకం తీసుకొని చూసిన వెంటనే ఇదేదో రిలీజియస్ బుక్ అనుకొని దాన్ని ఏం చేశాడంటే అసహ్యంగా దాన్ని విసిరేసి బట్టలు మార్చుకొని స్నానం చేద్దామని చెప్పేసి బాత్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటే బాత్రూమ్ తలుపు తీస్తూ ఉంటే కాలికి ఏదో తగిలినట్టుగా అనిపించగానే కిందికి చూశాడు. తాను విసిరివేసిన పుస్తకం మళ్ళా కనపడింది. ఈ పుస్తకం నన్ను వదలట్లేదని మళ్ళీ అక్కడి నుంచి కాలుతో కొట్టినప్పుడు లోపలికి వెళ్ళిపోయాడు, స్నానం చేశాడు, మళ్ళీ వచ్చాడు, డైనింగ్ టేబుల్కి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసి జరిగిన వాస్తవం ఇది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి భోంచేద్దాం అనుకుంటుంటే కాలుకు మళ్ళీ ఏదో తగిలినట్టు అనిపించింది. అదే పుస్తకము. ఈసారి విపరీతమైన కోపముతో ఆ పుస్తకాన్ని నలిపేసి మళ్ళీ ఇసిరిగొట్టాడు. డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేశాడు, డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్దామని తాళం చెవులు తీసుకొని తలుపు దగ్గరికి వెళ్ళాడు. తలుపు దగ్గర మరలాగా అనిపించింది. హృదయంలో ఎక్కడో గుచ్చుకుంది. కాలుతో కొట్టినా నా దగ్గరికి వచ్చింది, విసిరేసినా నా దగ్గరికి వచ్చింది, నలిపేసినా కూడా నా దగ్గరికి వచ్చింది. అసలు వాట్స్ దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్? ఏంటి పుస్తకము చూద్దామని చెప్పి ఆఫీస్కి ఫోన్ చేశాడు. నేను ఒక అరగంట లేటుగా వస్తా అని చెప్పాడు. పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. అది మార్కు రాసిన సువార్త చిన్న బుక్లెట్. అది చదువుతూ ఉన్నాడు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు చదివాడు. సాయంత్రం అయిపోయింది. కళ్ళెమన్నీళ్ళు అలా కారిపోతున్నాయి. దేవుని ప్రేమను చూశాడు. ప్రభువా, కాలుతో కొడితే కూడా నా దగ్గరికి వచ్చావా, నలిపేస్తే కూడా నా దగ్గరికి వచ్చావా ప్రభువా అని ఆ రోజే రక్షణ తీర్మానం చేసుకున్నాడు. ఆఫీస్కి రిజైన్ చేశాడు. వేరేదేదో పని చేసుకున్నాడు. వచ్చిన డబ్బులతో అంతా చచ్చిపోయేంత వరకు ఆయన చేసిన పని ఏంటంటే మార్కు రాసిన సువార్తలను ప్రింట్ చేసి బస్ స్టాండ్లలో, హోటల్లో ఆయన డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ఈ వాక్యము నేడు అనే సమయం ఉండగానే నీ హృదయాన్ని తట్టుచుండగా, ఈ నేడు అనే సమయంలో నీ హృదయాన్ని కఠినం చేసుకుంటావా, లేదా దేవుని వాక్యానికి లోబడి మన జీవితాన్ని మార్చుకుందామా? బలలోనికి వెళ్ళకముందు ప్రశ్న వేసుకొని ఒప్పించబడిన వారమైతే నూతనమైన తీర్మానాలకు వచ్చి యోగ్యమైన రీతిగా బలలో చేయవేద్దాం. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేయనుగాక.